రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవునిగా ఉన్నందుకై మీకు మా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించే శక్తిమంతుడా, మా ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి రాజులకు రారాజు అయిన దేవుడా, మీకు మా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపచేత నింపండి, మీ సహాయము మాకు అనుగ్రహించి మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలో మీ యొక్క ఆలకింపును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, కృపగలిగిన తండ్రి, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సహోదరి రామలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సహోదరిని దీవించి ఆశీర్వదించు నాయన. గత 4 సంవత్సరాల వివాహ జీవితంలో సంతానము లేక బాధపడుతున్న బిడ్డను మీరు ఆశీర్వదించు, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. వారి తమ్ముడికి నాయన డిఎస్సీలో జాబు రావడానికి సహాయము దయచేయి. ప్రతి విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుండి, సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగినటువంటి మా దేవుడా, కృపగలిగినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా వాణి అయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కుమారుడు అయ్యా 10th క్లాస్ పాస్ అవ్వడానికి సహాయము దయచేయి, జ్ఞానమును, మేధస్సును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, దయ ఉంచి దయచేసి కనికరించుమని, వారికున్న అప్పుల బాధ నుండి, వారికున్న అప్పుల సమస్య నుండి విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగినటువంటి దేవుడా, దయగలిగినటువంటి మా తండ్రి, మీరే మీ కృపచేత నింపి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ప్రతి అప్పుల బాధ, ప్రతి ఇబ్బంది నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. మీ గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, అదేవిధముగా వెంకట రాఘవులు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. వారి యొక్క కుమారుడు ఎంసెట్లో మంచి ర్యాంకు తీసుకుని వచ్చినట్లుగా మీరు ఆశీర్వదించుమని, మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, అయ్యా, మీకు వందనాలు. కుటుంబం అంతా మీ సన్నిధిలో నమ్మకముగా జీవించేవారుగా ఉండుటకు మీ కృప చూపించమని మీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీకు వందనాలు. విఎస్ మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, వారిని మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదే విధముగా రామశెట్టి అన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము దయచేయి. ప్రతి బలహీనత నుండి, ప్రతి బడలిక నుండి మీ నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. అదే విధముగా ఆయన సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. వారిని మీ కృపచేత నింపండి ప్రభువా. మీ సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి, వారికి తోడయుండి నడిపించండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయి. ప్రతి బలహీనత నుండి, ప్రతి బడలిక నుండి విడుదల కలుగునట్లుగా ఆశీర్వదించుమని మీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. అదే విధముగా సుష్మిత యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మారు మనస్సులోనికి నడిపించండి, మార్పులోనికి తీసుకొని రండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాకని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. జశ్వంత్ రాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల బాధ నుండి, అప్పుల సమస్య నుండి విడిపించు నాయన. అప్పులు తీర్చుకునేటువంటి మార్గమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు. అదే విధముగా పుష్పకు మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. అదే విధముగా పేతురు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారి తల్లి గారికి, తండ్రి గారికి, అన్నకి, అక్కకి మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రతి బలహీనత నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన ప్రభా షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డల జీవితంలో మీ గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. వారి యొక్క భర్త గారికి నాయన కంటి ఆపరేషన్ జరగడానికి, మంచి సక్సెస్ అవ్వడానికి సహాయము దయచేయి. మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు నాయన. సందీప్ యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి భవిష్యత్తులోనికి కుమారుని నడిపింపబడినట్లుగా మీరు ఆశీర్వదించండి. తన మార్గాలకు తోడయిండి నడిపించండి. మీ గొప్ప కార్యాలను వారి పట్ల జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్నటువంటి అప్పుల బాధ నుండి, అప్పుల సమస్య నుండి విడుదల దయచేయమని నాయనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభా రాధగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో సమస్యల చేత, ఎన్నో బాధల చేత, ఎన్నో ఇబ్బందుల చేత నలిగిపోతున్న బిడ్డను మీరు కనికరించమని, మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయపడుతూ రండి, గొప్ప కార్యాలు జరిగిస్తూ రండి ప్రభు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలను నాయనా మీరు చేస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. మీ గొప్ప కార్యాలను అయ్యా, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరే ఆలకించినందుకై, అంగీకరించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకై నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.